నమస్కారం. ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖలో స్వస్థ నారీ కార్యక్రమం హాజరైన నిర్మలా సీతారామన్, చంద్రబాబు. హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మా నినాదం అన్న చంద్రబాబు. మహిళా ఆరోగ్యమే కుటుంబానికి బలమైన పునాది అని ఉద్ఘాటన. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ. పూర్తి స్థాయిలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ సాకారంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు. డయేరియా విషయంలో కూడా విపక్షాలు రాజకీయాలు మాట్లాడటం వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రస్తుతం డయేరియా కేసులు అదుపులోకి వచ్చాయని వెల్లడి. ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. మహిళల ఆరోగ్యానికి పెద్దపీట. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, తద్వారా రాష్ట్రం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ చక్కెర, ఉప్పు, నూనె వాడకాలను తగ్గించుకోవాలి అని ఆయన ప్రజలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 13,944 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ వైద్య శిబిరాలు కొనసాగుతాయి. హై బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లతో పాటు టీబీ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారు అని ఆయన వివరించారు. We have to appreciate Honorable Minister of Finance. Revolutionary reform, that is GST reforms. It is a game changer now. One is to do business, and at the same time, even customers, last mile. Always from regulation, now we are going different approach. Majority of you are aware here. I had a very good equation from CAI. When there is no takers, I was only the person who will talk about business. That is our association from the beginning, not now, for the last 30 years. By seeing all of you now, we got so much of confidence. So many youngsters have come into different business areas. You are all Visakhapatnam, beautiful place. Even women entrepreneurs are more here. Visakhapatnam is one city. Women's safety, Visakhapatnam is number 1 in the recent survey. That is the safest place. ఆంధ్రప్రదేశ్ను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేందుకు వినూత్న విధానాలను అనుసరిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. పూర్తి స్థాయిలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ సాకారంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిర్లక్ష్యానికి గురైన అమృత్ కార్యక్రమానికి జీవం పోస్తూ త్వరలోనే పనులకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ కేపీ నగర్ లో జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. స్వయంగా పార్క్ వద్ద రహదారులను శుభ్రం చేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. స్వచ్ఛతా హీ సేవ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు పండుగలా జరుగుతాయని, స్వచ్ఛ ఉత్సవం ఇతివృత్తంలో క్లీన్, గ్రీన్, వేస్ట్ మేనేజ్మెంట్ లక్ష్యాలుగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బహిరంగ ప్రదేశాలను, పబ్లిక్ ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల క్షేమం, సంక్షేమానికి కృషి చేయడం వంటివి చేయడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ రహిత జీవనశైలిని ప్రోత్సహించడంలో భాగంగా తొలి అడుగుగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సచివాలయం, విభాగ అధిపతుల కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయ బాటిల్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, శాఖల కార్యాలయాల్లోనూ ఇదే విధమైన చర్యలు తీసుకుని దశల వారీగా ప్రజలను కూడా ఈ మంచి ప్రయత్నానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను వివిధ ఇతివృత్తాలతో నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యమంత్రి సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను స్వచ్ఛతపై చైతన్యవంతులను చేస్తున్నారన్నారు. ఈరోజు భారతదేశంలో స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని
ఈ నెల అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా 16 రోజులు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించడం, ఆ నేపథ్యంలో ఈ యొక్క స్వచ్ఛోత్సవ్ అంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్వచ్ఛోత్సవం. అంటే దాంట్లో ఏంటంటే మన పండుగలు ఇవన్నిట్లో క్లీన్, గ్రీన్ అండ్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక థీమ్తో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 25వ తేదీన శ్రమదానం చేయాలనే కార్యక్రమం దీంట్లో పెట్టారు. వీటిలో ముఖ్యంగా నిర్లక్ష్యంగా వదిలేసిన ప్లేసులు కొన్ని ఉంటాయి. ఏవైతే నిర్లక్ష్యంగా వదిలేశారో ప్లేసులు, ఆ ప్లేసుల్ని శుభ్రపరచడం, పబ్లిక్ ప్లేసెస్ని శుభ్రపరచడం, పారిశుద్ధ కార్యక్రమాలు వాళ్ళు మన కోసంగా ఎంతో కష్టపడుతుంటారు. వారి యొక్క మంచి చెడ్డ ఆలోచించి వాళ్ళ గురించి డిస్కస్ చేయటం, వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం, వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎలా డెవలప్ కావాలనే దాన్ని అవేర్నెస్ చేయటం. అదేవిధంగా జీరో వేస్ట్ ఇప్పుడే చెప్పారు ప్లాస్టిక్ల గురించి. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితే దాని మీద స్పెషల్ డ్రైవ్ అటు స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ చైర్మన్ కానీ అదేవిధంగా ఎండి గారు కానీ దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్ని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితే మొదటగా మన సెక్రటరియట్ ఏదైతే ఉందో మంత్రులు, సెక్రటరీలు, అధికారులు కూర్చుంటారో ఆ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ ప్లాస్టిక్ వాడకూడదని బాటిల్స్ని తీసుకొచ్చారు. ఈరోజు సెక్రటరియట్లో అన్నిట్లోనూ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ప్లాస్టికే కాదు. ప్లాస్టిక్ని ఫస్ట్ అవాయిడ్ చేశారు. మనం నివసించేటటువంటి ప్రాంతాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటమే మనం చేసేటటువంటి సేవ అన్న ఒక అర్థంతో ఈ క్యాంపెయిన్కి గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ క్యాంపెయిన్ ఈ రోజున కేపీ నగర్లో నిర్వహించుకోవటం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. నా చిన్నతనం నుంచి కూడా విజయవాడలో ఒక మోడల్ కాలనీగా కేపీ నగర్ని చెప్పుకోవటం, ఇక్కడ నివసించేటటువంటి వారందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక సామాజిక బాధ్యతతో, సోషల్ రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించేటటువంటి వ్యక్తులు అనేక మంది ఇక్కడే శ్రీనివాస్ గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా దశాబ్దాలుగా ఈ కాలనీల్ని చాలా చక్కగా వారు మెయింటైన్ చేస్తూ ఒక మోడల్ కాలనీగా దీన్ని నిలబెడుతున్నారు. వారందరినీ కూడా కాలనీ పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్కి స్వచ్ఛోత్సవ్ అనే ఒక థీమ్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే మనం నిర్వహించుకునేటటువంటి పండుగలు, ఉత్సవాలు స్వచ్ఛంగా నిర్వహించుకోవాలి. పర్యావరణానికి అదేవిధంగా మన పరిసర ప్రాంతాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా మనం ఉత్సవాల్ని, పండుగల్ని నిర్వహించుకోవాలన్న ఒక కాన్సెప్ట్తో స్వచ్ఛోత్సవ్ థీమ్ని ఈ సంవత్సరం మన ముందు ఉంచడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా మనం జరుపుకునేటువంటి ఉత్సవం దసరా ఉత్సవం. విజయవాడ నగరానికి కొన్ని లక్షల మంది అనేక ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజయవాడ నగరానికి విచ్చేస్తూ ఉంటారు. మీకు అందరికీ తెలుసు, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలంటే ప్రతి ఒక్కరూ దానిలో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నా ఇల్లు పరిశుభ్రంగా ఉండే చాలు, నా ఇంటి బయటి ఏదేమైనా కూడా పర్వాలేదు అనే ఒక భావన చాలామందికి ఉంది. అది మన దేశంలో ఇది ఉంది, ఈ భావన ఉంది. కాబట్టి 2014లో అప్పటి ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ మిషన్ అనే ఒక కార్యక్రమం, ఒక స్వచ్ఛతా స్ఫూర్తితో, మహాత్మా గాంధీ గారు ఇచ్చిన ఒక స్ఫూర్తితో, ద శానిటేషన్ ఈజ్ ది
బెస్ట్ సర్వీస్ టు ది హ్యూమన్ కైండ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గత 11 సంవత్సరాల నుంచి మన దేశంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అంటే స్వర్ణ ఆంధ్ర కింద మనం స్వర్ణ ఆంధ్ర సాధించాలంటే స్వచ్ఛ ఆంధ్ర కూడా దానిలో ఒక ముఖ్యమైన అంశమని ప్రకటించడం జరిగింది. దీని భాగంగానే గత 1 సంవత్సరం నుంచి ప్రతి నెల కూడా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే మీకు అందరికీ కూడా ప్రతి నెల కానీ ఏదో ఒక రోజు కానీ ప్రభుత్వ కార్యక్రమాలలాగా ఇలాగ మనం కార్యక్రమం చేసి వెళ్ళిపోతే మాత్రం నిజంగా పరిశుభ్రమైన రాష్ట్రము, పరిశుభ్రమైన నగరము, పరిశుభ్రమైన వీధులు మనకు రాదు. డయేరియా విషయంలో కూడా విపక్షాలు రాజకీయాలు మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలిస్తున్నానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఇంటింటికి టెస్టులు నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించి ఇంటికి పంపించామని చెప్పారు. న్యూఆర్ఆర్పేటలో డయేరియా వైద్య శిబిరాన్ని పరిస్థితిని బుధవారం సాయంత్రం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజలు గత కొన్ని రోజులుగా డయేరియా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించిందని, మంత్రులు, జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. ప్రస్తుతం డయేరియా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని అన్నారు. ఇంటింటికి టెస్టులు నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించి ఇంటికి పంపించామని చెప్పారు. ప్రస్తుతం ఆర్ఆర్పేట వైద్య శిబిరంలో ఉన్న ఒక్క కేసు ఈరోజు డిశ్చార్జ్ అవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నవారు కూడా రేపటికి డిశ్చార్జ్ అవుతారని వివరించారు. వాటర్ ట్యాంకర్ ద్వారా 18,000 మందికి నీరు సరఫరా అవుతుందని, నీటి వల్లే డయేరియా వచ్చిందని, అయితే అంతమందికి రావాల్సి ఉండేదని, కేవలం 300 మందికి మాత్రమే రావడంతో దానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈ అంశాన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు వాడుకోవడం తగదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. ప్రజలకు ఎప్పుడూ అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. వైద్య సేవల కోసం కృషి చేసిన అధికారులు, వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే బోండా ఉమా అభినందించారు. న్యూఆర్ఆర్పేటలో గత కొన్ని రోజుల నుంచి ఏదైతే డయేరియా వల్ల మరి స్థానిక ప్రజలకి మోషన్స్ అయ్యి ఏదైతే హాస్పిటలైజేషన్ అవటం కానీ కొంచెం కంగారు పడటం కానీ అన్నిటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల యంత్రాంగం మొత్తం అంటే ఇప్పుడు డిఎంహెచ్ఓ గారి కాడి నుంచి, మున్సిపల్ కమిషనర్ గారి కాడి నుంచి, అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్ కాడి నుంచి, శానిటేషన్ అందరూ కూడా ఇక్కడే ఉండి స్వయంగా మరి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ అన్నీ కూడా కంట్రోల్ సిచ్యువేషన్ వచ్చినాయి. మొత్తం ప్రజలందరూ కూడా ఎంతమంది అయితే సాక్షి పేపర్లో లేదంటే వైసీపీ మీడియాలో రాస్తూ ఉన్నారో, లేదా వైసీపీ నాయకులు లేదా ఇంకో పార్టీ నాయకులు వచ్చి హడావుడి చేస్తున్నారో ఏమీ జరగల. ఇవాళ అందరూ కూడా న్యూఆర్ఆర్పేటలో ఇంటింటికి వెరిఫికేషన్ చేసాం, ఇంటింటికి టెస్టులను చేసాం, ఇంటింటికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్కి కూడా ప్రతి సమస్య మీద వచ్చిన వాళ్ళు కూడా క్షుణ్ణంగా ఆరోగ్య పరీక్షలు చేసి నయం చేసి వాళ్ళ ఇంటికి పంపించాం. ఇవాళ సీజనల్ వ్యాధులు ఒకవైపు ఉన్నాయి, మరి డయేరియా అనేది ఈ వాటర్ ట్యాంక్ నుంచి 18,000 మందికి వాటర్ సప్లై అవుతుంది. 18,000 మందికి మంచినీళ్ళు ఒక వాటర్ ట్యాంక్ నుంచి సప్లై వెళ్తే ఇక్కడ 300 మంది మోషన్స్ అవుతున్నాయని చెప్పి డయేరియా బాధిన పడ్డారు. వాటర్ కంటామినేషన్ కనుక అయ్యి ఉంటే 18,000 మందికి జరుగుండేది. వాటర్ కంటామినేషన్ కాదు, వాటరు వల్ల ఇబ్బంది జరగలేదనేది టెస్టులన్నింటిలో కూడా స్పష్టంగా తేలింది. దేనివల్ల అనేది అనేక రకమైన కారణాలు ఉంటాయి. దాని మీద ఇవాళ మళ్ళీ వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడే ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి క్యాంప్ని పరిశీలించడం జరిగింది. ఎక్కడా ఏమీ లేదు, ఎవరికి కూడా ఏమీ అవ్వలేదు, అందరూ బాగున్నారు. క్యాంప్ కూడా ఖాళీ అయిపోయింది. ఒకే ఒక్క మహిళ ఈరోజు మార్నింగ్ కొంచెం కడుపు నొప్పి ఉందని వచ్చింది, ఆమె కూడా నయం చేస్తాం. ఇప్పుడు మాట్లాడాను ఆమెతో, ఆమె చాలా బాగుంది. ఇప్పుడు ఆమెను కూడా ఇంకో 1 or 2 hours డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫస్ట్ 60 మంది 70 మంది అలా చేరారు. ఇవాళ 12-13 మంది వాళ్ళు రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారు. ఈ రోజున 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు వైద్య శిబిరానికి మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు బోండా ఉమేశ్వరరావు గారిని ఇక్కడ రమ్మని చెప్పాం. వచ్చారు, అన్నీ కూడా పరిశీలించారు. అన్నీ కూడా మరి వారు అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు లేదని చెప్పేసి కూడా వారు మీకు చెప్పడం జరిగింది.
మేము ఫస్ట్ నుండి కూడా చెప్తా ఉన్నాం, ఇది వాటర్ ప్రాబ్లం కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లంలో ఒక భాగం అని చెప్పాం. అధికారులు మరి మున్సిపల్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, అలానే డాక్టర్సు, నర్సు, అంబులెన్స్కి సంబంధించినటువంటి సిబ్బంది యావత్, మరి శానిటేషన్ సిబ్బంది, మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ డివిజన్ కమిటీ అందరికి కూడా మరి దీనికి సహకరించినటువంటి, అలానే మా రాష్ట్ర నాయకులు నవనీత సాంబశివరావు గారు కానీ అందరూ కూడా మరి వారం రోజులు కష్టపడినందుకు, వారందరూ కూడా పబ్లిక్ సర్వీస్ చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా డివిజన్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నారు మా ఎమ్మెల్యే గారు. మేము కూడా ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను తీసుకుని వెళ్ళి వారి దృష్టిలో పెట్టి ఈ డివిజన్ని మరి ఎటువంటి పబ్లిక్ ఇబ్బంది పడకన్నా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము, భవిష్యత్తులో కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బోండా ఉమేశ్వర గారు ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారితో, మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారితో, ఎంపీ కేసీఎన్ శివనాథ్ చిన్ని గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఒక పక్కన కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని అంశాలు కూలంకుషంగా చర్చించడం కాకుండా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇక్కడ వారం రోజుల నుంచి జరిగినటువంటి అన్ని అంశాల మీద కూడా ప్రభుత్వ హాస్పిటల్ మొదలుకొని క్యాంప్ కార్యాలయం జాకంజీల స్కూల్ ఈ పేటలో ఉండేటువంటి వారికి మాట్లాడారు. ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలు భయపెట్టినటువంటి విధంగా కానీ, ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ చేసినటువంటి ఎక్కడా కూడా ఇబ్బంది జరగల, ఎక్కడా కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 18,000 మందిలో ఒక 274 కేసులు మాత్రం నమోదయ్యి మోషన్స్, వామిటింగ్ అయినటువంటి పరిస్థితి మీద యుద్ధ ప్రాతిపదిక మీద వైద్య సిబ్బంది మొదలుకొని శానిటరీ సిబ్బంది వరకు, ఇలాగ రక్షణగా పోలీస్ సిబ్బంది వరకు అందరూ ఉన్నారు. డివిజన్ పార్టీ నాయకత్వం రమణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ సర్వీస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఏం మాట్లాడితే వాటర్లో డయేరియా వచ్చింది, వాటర్ కాలుష్యం అయిందన్నారు. అయితే ఎంతమంది రావాలా? 18,000 మందికి రావాలా? ఎందుకంటే 274 కేసులు మాత్రం వస్తాయి. ప్రభుత్వ హాస్పిటల్లో వందలాది మంది చేరారన్నారు. ఈ క్షణంలో ప్రభుత్వ హాస్పిటల్లో కేవలం 14 మంది మాత్రమే ప్రభుత్వ హాస్పిటల్లో ఉండేటువంటి వాస్తవ పరిస్థితిని కూడా మేము ఓపెన్గానే బహిర్గతం చేశాం. దసరా ఉత్సవాలకు మరింత వైభవాన్ని పెంచే విధంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ప్రణాళిక చేశామని విజయవాడ ఉత్సవ్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సభ్యులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయని, విజయవాడలో ఉన్న వివిధ రంగాల ప్రముఖులు ఒక సొసైటీగా ఏర్పడి ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం ఉంటుందని అన్నారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు విజయవాడ ఉత్సవ్ గురించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ ఉత్సవ్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సభ్యులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడారు. విజయవాడ ఉత్సవ్లో భాగంగా అనేక ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, పొన్నమి ఘాట్లో కళలు, సాంప్రదాయాలకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఫైర్ వర్క్స్ కు సంబంధించిన ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయన్నారు. తుమ్మలపల్లి ఘంటసాల సంగీత కళాశాలలో కూడా నాటక రంగానికి సంబంధించిన వివిధ కళలకు సంబంధించి స్టేజ్ ప్రదర్శనలు ఉంటాయన్నారు. సెప్టెంబర్ 27న బందర్ రోడ్లో అమ్మవారి ఉత్సవ రథ ఊరేగింపు ఉంటుందన్నారు. గొల్లపూడి వద్ద విజయవాడ ఎక్స్పోను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అందరి సహకారంతో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. అయితే గొల్లపూడి ఎక్స్పోకు సంబంధించిన భూమి విషయంలో హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. అందుకే ఆ స్థలం బదులు వేరే చోట ఈ ఎక్స్పోను నిర్వహించేందుకు స్థలం చూస్తున్నామని, గత ప్రభుత్వంలాగా మా కూటమి పాలన ఉండదు, ఏదైనా చట్టపరంగా వెళ్తామన్నారు. అందుకే గొల్లపూడిలో భూమికి సంబంధించి స్టే రాగానే అక్కడ పనులు ఆపేశామని, గొల్లపూడిలోనే వేరే చోట మరో స్థలం చూసి ఈ ఎక్స్పోను ఏర్పాటు చేస్తామన్నారు. అందరి సహకారంతో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము, అందులో ఎలాంటి మార్పు లేదన్నారు. గత ప్రభుత్వంలోనే దేవాలయాలను, విగ్రహాలను, రథాలను ధ్వంసం చేశారు. అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో బందర్కు చెందిన ఓ నేత దేవాలయాల భూములను కొట్టేయలేదా, ఇప్పుడు ఆ భూమిని తన వాళ్ల పేరు మీద రాయించుకోవట్లేదా అని ప్రశ్నించారు. అలాంటి నాయకులు ఇప్పుడు దేవాలయాల భూముల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన వేయించేస్తున్నటువంటి కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ప్రతి ఏడాది రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది భక్తులు అమ్మవారి
దర్శనం కోసం విజయవాడ రావటం జరుగుతుంది. మరి ఈ ఏడాది దసరా ఉత్సవాలకి, అమ్మవారి దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా విజయవాడ నగరంలో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాన్ని కూడా నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. గతంలోనే మరి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒక సొసైటీగా ఏర్పడి సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనే ఒక వేదికను ఏర్పాటు చేసుకుని కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకురావడం కోసం అనేక కార్యక్రమాలని 11 రోజుల పాటు విజయవాడ నగరంలో ఏర్పాటు చేసి విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నారన్న విషయాన్ని గతంలో కూడా తెలియజేయడం జరిగింది. ఈ విజయవాడ ఉత్సవంలో భాగంగా అనేక ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది పేదలకు ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఏడాదిలో అనేక మందికి 5 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం జరిగిందన్నారు. వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడ్డ వారంతా లబ్ధి పొందాలని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్ మలేరియా హాస్పిటల్ వద్ద 74 మందికి 60 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడ్డ వారంతా లబ్ధి పొందాలని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఇవి ఎవరి జేబులో డబ్బులు కాదని ప్రభుత్వం డబ్బులని చెప్పారు. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము అని పేర్కొన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకి అంకితం కావాలి, వారి అభివృద్ధి సంక్షేమానికి ఉపయోగపడాలని ఈ కాన్సెప్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1995 నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. అనేక మంది పేదలకు అండగా ఉంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం నుంచి అనేక కొత్త కార్యక్రమాలు వచ్చాయి, అవి శుభపరిణామం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. అన్న క్యాంటీన్లను కూడా మూసివేశారని, సీఎంఆర్ఎఫ్ ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. సీఎంఆర్ఎఫ్ చంద్రబాబు డబ్బులతో కూడా ప్రజల డబ్బుతో అని అన్నారు. ఒక కార్యక్రమం మంచిది అయితే దాన్ని కొనసాగించాలని, ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చినా దాన్ని అమలు చేయాలన్నారు. ఆ ఆలోచన లేకుండా అన్ని నిర్వీర్యం చేయటం వల్లే ఎన్నికల్లో ఘోరమైన పరాభవం ఎదురైందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఎంతమంది పేదవాళ్ళకి ఆసరా ఉందో మీరు ఈ కార్యక్రమం చూస్తే అర్థమవుతుంది. దానికి మీరే సాక్షులు. వారం రోజుల క్రితం మన 12వ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక వారం రోజుల క్రితం 11వ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సంవత్సర కాలంలో అనేక మందికి సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కూడా పేదలకి వాళ్ళ అవసరాలకి, వాళ్ళు పడిన ఇబ్బందులకి, వాళ్ళు హాస్పిటల్లో ఖర్చు పెట్టిన దానికి కూడా రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ అంతమందికి సమావేశంలో చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇది 10 మందికి తెలియాలి. దీంట్లో సఫర్ అయిన ప్రతి ఒక్కరూ దీనిలో లబ్ధి పొందాలా. ఇది ఎవరి జేబులో డబ్బులు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులో డబ్బులు కాదు, ఇంకో జేబు. ఇది ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము ప్రజలకే అంకితం కావాలా, ప్రజల యొక్క అభివృద్ధి కోసం అంకితం కావాలా, పేదవారికి ఉపయోగపడాలని చెప్పి ఈ కాన్సెప్ట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 1995 నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అనేక మంది పేదలుగా అండగా ఉంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం నుంచి అనేకమైన కొత్త కార్యక్రమాలు వచ్చాయి. అది శుభపరిణామం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కార్యక్రమం పూర్తిగా నిర్వీర్యం. ఆయన చంద్రబాబు గారి మీద కోపం ఉంటే ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. విజయవాడ 64వ డివిజన్ కండ్రికలో బీవీ సుబ్బారెడ్డి మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటి రోడ్లపై చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచుతూ చెత్తను సక్రమంగా వేరు చేయాలని సూచించారు. విజయవాడకు 7వ స్టార్ రేటింగ్ సాధించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారని, ప్రతి డివిజన్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని దోమల నిర్మూలన, కాలువల శుభ్రత వంటి పనులు చేపడుతోందన్నారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ, డైరెక్టర్ సురవరపు నాగరాజు, డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ అనే కార్యక్రమం ద్వారా విజయవాడ నగరంలో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి వీధి చెత్తరహిత నగరంగా, అలాగే క్లీన్నెస్లు పెద్ద ఎత్తున, అట్లాగే డ్రైన్లు కానీ మరి అన్ని రకాలుగా జాగ్రత్తలు అభివృద్ధి చేపట్టబట్టి ఇవాళ 7 స్టార్ రేటింగు మన నగరానికి వచ్చింది. అంటే భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి నగరాల్లో విజయవాడ నగరం వచ్చిందంటే అధికారుల కృషి, ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ఇవాళ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రతి డివిజన్లో కూడా ఎక్కడా కూడా మురుగు కానీ, మురికి కానీ, చెత్త కానీ లేకుండా, దోమల వ్యాప్తి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. మన ఆర్ఆర్పేటలో ఏదైతే మరి కొంతమంది డయేరియా అని వచ్చిందో దాన్ని కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి అధికారులందరూ కూడా ప్రతి ఇంటిలో మంచినీరుని టెస్ట్ చేసి దానికి పూర్తిగా శాశ్వత నిర్మూలన చేపడుతూ అనేది ఎక్కడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మరి కాపాడుకోగలిగాం ప్రజలందరినీ. దాంట్లో మున్సిపల్ సిబ్బంది, అధికారులు వీళ్ళందరూ కృషి కూడా చాలా ఉంది. ప్రభుత్వం ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నా సీజనల్ వ్యాధులు వర్షాలకి, అలాగే కొన్ని వైరల్ ఫీవర్ కారకమైన దోమలు అక్కడక్కడ రావటం వల్ల కొంతమంది జ్వరాల బారిన పడుతూ ఉన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం కార్పొరేషన్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది నిత్యం మీకోసం పనిచేస్తూ ఉన్నారు. మీరు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనం జ్వరాల బారిన పడకుండా, అనారోగ్యం బారిపడకుండా ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు తీసుకోమని కోరుకుంటూ ఇవాళ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం నియోజకవర్గం మొత్తం జరుగుతుంది. దీన్ని డివిజన్ల వారీగా పెద్ద గ్యాంగ్ని పెట్టి, ఒకే డివిజన్లో అవసరమైతే 150 మందిని అలా వర్కర్స్ని పెట్టి మొత్తం కాలువల కానించి, చెత్త కానించి, స్టాగ్నేషన్ అయిన వాటర్ కానించి, లార్వా అభివృద్ధి చెందకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో మన విజయవాడ నగరాన్ని అత్యున్నతమైన స్థానంలో నిలపే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు 64వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు, అట్లాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, మా భాగ్యలక్ష్మి, మా బాబు, అలాగే భవానీ, మా మహిళా నాయకురాలు వరలక్ష్మి, సాయి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెప్పడం సంతోషం. పిల్లల్లో కూడా, స్కూల్ పిల్లల్లో కూడా చైతన్యం రావాలి. అందరం కూడా బాధ్యత తీసుకొని మన నగరాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిస్తాం. ఈరోజు 64వ డివిజన్లో బోండా ఉమామేశ్వర గారు ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు బోండా ఉమామేశ్వర గారు ఎమ్మెల్యే గారు 64వ డివిజన్లో హైక్ సేవ అనే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు హైక్ సేవ అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. ఇక్కడ 64వ డివిజన్లో ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో ఈ స్వచ్ఛత హైక్ కార్యక్రమంలో ఈ మురికి ఏదైతే శానిటరీ వర్కర్సు, తర్వాత ఈ శానిటరీ ఇన్స్పెక్టర్సు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అలాగే స్కూల్ విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమము, తర్వాత ఈ మురికి ఏదైతే ఉందో దీన్ని బంద్ చేసి ఎమ్మెల్యే గారు దాన్ని స్టార్ట్ చేసి తర్వాత ప్రతి ఒక్కళ్ళతో అవేర్నెస్ ప్రోగ్రాంగా దీన్ని చేయడం జరిగింది. అలాగే ఈ మొక్కలను కూడా నాటడం ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రారంభించి ఈ డివిజన్ నుంచి స్టార్ట్ చేశారు. హైక్ సేవ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. పెనంలూరు మండల విరాట్ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పోరంకిలోని వసంత వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణ మండపంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విరాట్ విశ్వకర్మ సంఘం సభ్యులు వినతులు సమర్పించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
పెనంలూరు మండల విరాట్ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పోరంకిలోని వసంత వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణ మండపంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభ సూచికగా జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. నిమ్మగడ్డ చంద్రబసవ శంకర్ దేవి దంపతులు, జరాజపు అమ్మరావు అమ్మాజీ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. కామరాజు జ్యోతి భాస్కర్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పలు వినతులు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ విశ్వకర్మ సామాజిక వర్గానికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ కావాలని కోరారని, కానీ స్థలాభావం కారణంగా కేటాయించలేకపోయామని చెప్పారు. స్థలం లభిస్తే ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. పెనంలూరు టీడీపీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రావు మాట్లాడుతూ విరాట్ విశ్వకర్మలతో తనకు ఎనలేని సంబంధం ఉందని చెప్పారు. సంఘ అభివృద్ధికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎప్పుడూ సహకరిస్తారని చెప్పారు. అనంతరం అధ్యక్షులు కామరాజు, జ్యోతి భాస్కర్, పోలూరు నాగభూషణ్ శర్మ మాట్లాడుతూ విరాట్ విశ్వకర్మ సంఘీయులను ఐక్యం చేసే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి కమిటీ హాల్ను, రుద్రభూమిని సమకూర్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. విశ్వకర్మ జయంతిని సెలవు దినంగా ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం విశ్వకర్మ పంచవృత్తుల వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జరాజపు అమ్మారావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మిత్రుడు సభాధ్యక్షుడు విఠల్ గారు, అలాగే మాకు చాలా ఆప్తుడు బాబులో లేడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాసు ఉన్నాడు. అలాగే మా మాస్టర్ శర్మ గారు, నాపు ప్రభాకర్ గారికి గురువు గారు, అలాగే మాతో పాటు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన కనకాచారి గారు, మరి ఎంతో సౌమ్యులు, వారికి, అలాగే మన అమరయ్య శాస్త్రి గారికి, ప్రభాకర్ గారు, జ్యోతి భాస్కర్, ఇక్కడ ఉన్న చాలా మంది మంచి, ఎప్పటి నుంచో నేను కూడా ఇక్కడే మీ అందరి మధ్యలో పుట్టిన వాడిని కాబట్టి చాలా మంది పరిచయస్తులు ఉన్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి నారాచంటి గారు చెప్పలేదా, లాగిగంట సర్పంచ్ గారు నారాచంటి గారు, ఎప్పుడైనా విశ్వబ్రాహ్మణ సంఘం వారు మాకు ఇంకొక ఆయన బ్రహ్మం గారు ఉండేవాడు, వారు లేకపోవడం లేదు, లోటుగానే కనబడుతుంది. పోచపల్లి బ్రహ్మం గారు ఆయనే కాకుండా ఇక్కడ పోరంకిలో బ్రహ్మం గారు కూడా ఉండేవాడు. ఆయన కూడా ఈ మధ్య అనారోగ్యంతో కాలం చేస్తాం అనేది జరిగింది. ఎప్పుడు కూడా అసలే అందరికన్నా ముందు మన నాటకాలు వేసేవాడు బ్రహ్మం గారు. నాగేశ్వరరావు గారి తండ్రి, పోతాపల్లి నాగేశ్వరరావు గారి తండ్రి మల్లికార్జునరావు గారు మా గురువు గారు. మేమంతా కూడా ప్రజానాట్య మండలిలో నాటకాలు వేసేవాళ్ళం. ఆ రోజున వారు కూడా ఉండేవాళ్ళు. వారు రమ్మట మేము కూడా ఆ నాటక సంఘంలో 4-5 సార్లు మేము కూడా పాల్గొన్నాం. పెద్దవారి ఆయన కూడా దూరమయ్యారు. ఏది ఏమైనా మన సంఘం కార్యక్రమం పెనమలూరు మండల విశ్వకర్మ సంఘీయులు ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం పెనమలూరు మండల తాయిడిగడప మున్సిపాలిటీ విశ్వబ్రాహ్మణ సంఘీయులు గుర్తింపు కొరకు ఈ విశ్వకర్మ జయంతి ద్వారా గుర్తింపు పడాలని ఆంక్షిస్తూ మన గౌరవనీయులైన పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ గౌరవ ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారిని కలిసి చెప్పగా ఆయన సహృదయంతో నేను తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ విశ్వబ్రాహ్మణ సంఘీయులకు అండగా ఉంటానని చెప్పి ఈ కార్యక్రమాన్ని జరిపించుటకు ప్రోత్సహించి మన ప్రభుత్వం తరపున ఏ పథకాలనే మీకు కావాల్సిన కమిటీ హాలు, రుద్రభూమి పథకాలకు సమకూర్చుతానని మాట ఇచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు
బోడే ప్రసాద్ గారికి ఉదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ, మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెనమలూరు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ ఈ రోజున 17/9/2005 పబ్లిక్ హాలిడే విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రకటించినందుకు ఇక్కడ మన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల తరపున అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని తాడిగడప, పోరంకి, పెనమలూరు మేము విశ్వబ్రాహ్మణ సంఘీయులందరం కలిపి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి భాస్కర్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. ఈరోజు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని హోమంతో పాటు విశ్వకర్మ యజ్ఞము, పూజ, అలాగే అందరూ సంఘీయుల యొక్క సమస్యల్ని ఈ సందర్భంగా తెలియజేయడానికి పోరంకి వాసులైన మేము ఈ ప్రాంతంలో ఉన్న మా ప్రీతమ్మ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారిని, అనుమోలు ప్రభాకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. మా కోరిక మన్నించి వారు ఇచ్చేసి గతంలోనూ ఇప్పుడు మేము తెలియజేసిన సమస్యలకు చాలా సానుకూలంగా స్పందించారు. మా ప్రధాన సమస్యలని వారికి విన్నవించడం, వారు వీలైనంత త్వరలో వాటికి పరిష్కారం చెబుతామని చెప్పడం మా సంఘీయులందరికీ చాలా సంతోషం. ఈ కార్యక్రమం సంవత్సర కాలం పాటు మేము ఎదురు చూసేటువంటిది. అలాంటి కార్యక్రమం ఈరోజు ఇంత అద్భుతంగా జరగడానికి మేము విశ్వకర్మ యజ్ఞాన్ని చక్కగా నిర్వహించుకొని, పూజాధికారులు నిర్వహించి, ఇప్పుడు అన్నప్రసాదాన్ని స్వీకరించి మా సంఘీయులందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదాన్ని చేయడాన్ని మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు బీజేపీ నాయకులు పత్రి శ్రీనివాస్ తెలిపారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ యాగాలు నిర్వహించారు. దేశానికి మోదీ మరోసారి ప్రధాని అవుతారని, అలానే మరలా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. విజయవాడ సత్యనారాయణపురంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మండపంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు పత్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయుష్య హోమం, ధన్వంతరి హోమం, శ్రీ రుద్ర హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం కూడా చేశారు. ఈ సందర్భంగా పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోడీకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. మోడీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ముఖ్యంగా ఆర్థిక రంగంలో ప్రపంచంలోని బలమైన దేశాల సరసన నిలుస్తోందని పేర్కొన్నారు. భారత్ ఇప్పటికే 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతుందని, ప్రపంచ అగ్రదేశాల మధ్య శక్తివంతమైన స్థానాన్ని సంపాదిస్తోందని అన్నారు. భారతదేశం త్వరలోనే ప్రపంచ అగ్రస్థానంలో నిలుస్తుందని ఆకాంక్షించారు. దేశానికి మోడీ మరోసారి ప్రధానమంత్రి అవడం ఖాయం. అదేవిధంగా రాష్ట్రంలో మరోసారి కూటమి ప్రభుత్వం అధికారం చేపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం శివాలయం గుడి పక్కన సీతారామ కళ్యాణ మండపంలో ఈ రోజున ఒక విశేషం సార్. దానికి ఆ విశేషం కారణం ఏంటంటే ఇవాళ విశ్వకర్మ మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారి 75 బర్త్డేని ఈ శుభ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ గారి అంగీకారంతో మా బీజేపీ వాళ్ళందరూ సహాయ సహకారాలు, సత్యనారాయణపురం నివాసులు వాళ్ళందరి రిలేషన్తో మేమేంటంటే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలి, నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్ళు ఉంటూ మన భారతదేశం అగ్రదేశానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ హోమం, తీర్థప్రసాదాలు ఫాలోడ్ బై లంచ్ అండి. ఎందుకంటే ధర్మరక్షకుడు ఆయన. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఉండి మళ్ళీ 28-29న ఆయన ప్రధానమంత్రిగా అవ్వాలని కోరుకుంటూ ఈ యాగం. అండ్ నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని నరేంద్ర మోడీ గారిని అందరూ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నా ఈ చిన్న రాముల వారికి ఉడత సహాయం అండి. దిస్ ఆల్ సపోర్ట్ టు అవర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై పార్టీ కొలీగ్స్ సార్. ఇట్లు పత్రి శ్రీనివాస్ అండి, విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూషన్. రోజు మన దేశ ప్రధానమంత్రి వర్యులు కశ్యప గోత్రికులు, అనురాధ నక్షత్ర వృశ్చిక రాశ జాతకులైనటువంటి శ్రీమాన్ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆగిన శ్రేయస్సు గురించి, తద్వారా దేశం క్షేమంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని చెప్పి
దేశ శ్రేయస్సు కొరకు విశ్వశాంతి ధన్వంతరి హోమం, ఆగుష్య హోమం, శ్రీరుద్ర హోమాలు నిర్వహించబడ్డాయండి. అట్లాగే పూర్ణాహుతి కార్యక్రమం కూడా చాలా విశేషంగా నిర్వహించబడింది. తద్వారా అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. చాలా వైభవంగా పత్రి శ్రీనివాస గారి దంపతులు శ్రద్ధగా సంకల్పం చేసి దేశ శ్రేయస్సు గురించి, తద్వారా మోడీ గారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఇక్కడ హోమం చేసి ఉన్నారు. పూర్ణాహుతి వరకు కూడా ఏమీ తీసుకోకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సంకల్పంతో వారు చేసి ఉన్నారు. వారి సంకల్పం నెరవేరి మన దేశ ప్రధానమంత్రి వర్యుల ఆరోగ్యం శ్రేయస్సుగా ఉండి అందరం కూడా దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా అధికార పక్షం గానీ ప్రతిపక్ష పార్టీలు గానీ స్పందించడం లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన దళిత నాయకులు కూడా ఈ దాడులను ఖండించకపోవడం మరింత బాధను కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కైకలూరు నియోజకవర్గం దానగూడెం గ్రామంలో దళితులపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవి ప్రసాద్, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు, జైభీంరావు పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రావణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, అగ్రకుల ఆధిపత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దాడుల ఘటనపై ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించకపోవడం విచారకరమని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన దళిత నాయకులు కూడా ఈ దాడులను ఖండించకపోవడం మరింత బాధను కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దళితులపై దాడులు జరుగుతున్నా అధికార పక్షం గానీ ప్రతిపక్ష పార్టీలు గానీ స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, బలహీన వర్గాల పట్ల, మైనారిటీల పట్ల మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండ మరి విపరీతంగా పిచ్చి పెరిగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మరి హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం దశ దిశ కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వ పరిపాలన చేస్తూ పేదల పాలిట, పేదల పట్ల, మరి దళిత బలహీన వర్గాల పట్ల మీ అగ్రకుల ఆధిపత్యాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండని మేము తీవ్రంగా ఆర్పీఐ తరఫున, అఖిల భారత మాల సంఘాల జేఏసీ తరఫున తీవ్రంగా మేము నిరసిస్తున్నాం, మీకు హెచ్చరిక చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో జీవో 114 జారీ చేసినప్పటికీ దాన్ని అమలు చేయలేదని గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను చర్చించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా లెక్చరర్లు విజయవాడ ధర్నా చౌక్లో 36 గంటల విజ్ఞాపన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లెక్చరర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు జీవో 114 జారీ చేసినప్పటికీ దాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను చర్చించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మె, చలో విజయవాడ వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. చౌక్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, ముఖ్యంగా మహిళా అధ్యాపకులు ఆవేదన పేరుతో 36 గంటల నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం గత ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అధ్యాపకుల్ని పర్మనెంట్ చేస్తామని గత ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయడానికి జీవో నెంబర్ 114 విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 114 కింద 10,117 మంది ఉద్యోగుల్ని, అధ్యాపకుల్ని పర్మనెంట్ చేయడానికి అర్హులుగా గుర్తించింది. కానీ ఆచరణలో 3,000 మంది మాత్రమే మెడికల్ అండ్ హెల్త్ నుంచి పర్మనెంట్ అయ్యారు. ఈరోజు అధ్యాపకులుగా ఉన్నటువంటి సుమారు 4,500 మంది ఇంకా పర్మనెంట్ కాలేదు. కొప్పిశెట్టి లతారాణి అండి. నేను అనకాపల్లి జిల్లా వడ్డాది జూనియర్ కాలేజ్ తెలుగు కాంట్రాక్ట్ లెక్చరర్గా 2000 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నానండి. మరి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మేము మా విజ్ఞాపన, విన్నపమును, ఆక్రందన
ఆవేశము అన్నీ కూడా మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నామండి. మరి మాకు జీవో నెంబర్ 114 వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఆ ఆశ అనేది తీరలేదండి. మాకు ఈ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. మరి 2000 సంవత్సరంలోని ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మమ్మల్ని నియమించుకున్నారు. మరి ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా దాదాపుగా 25 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగంలోని భద్రత లేనటువంటి ఉద్యోగం దినదినగండం నూరేళ్ళ ఆయుష్ లాగా మేము బ్రతుకు వెళ్లదీస్తున్నాము. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7.5 గడుస్తున్నా నిరుద్యోగుల సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదని అన్నారు. సమస్యలు పరిష్కారం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సమీకరించి చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరుద్యోగి ఆవేదన సదస్సు హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఖాళీ పోస్టులు భర్తీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలపై ఈ సదస్సులో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తు దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిఎస్సి మినహా ఇతర శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని, ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారంలో అవుట్సోర్స్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల సమస్యను సీరియస్గా పరిగణించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సమీకరించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగి ఆవేదన సదస్సు నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. రేపటి నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం చర్చించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇప్పటికే సంవత్సరన్నర కాలం దాటిపోయినా కూడా నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనటువంటి పరిస్థితుల్లో ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 3,80,000 పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్గా మేము కోరుతున్నాం. ఈ సదస్సులో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. ఇవాళ ఎన్నికల సందర్భంలో ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి, యువతన గురించి అడ్రస్ చేసిన రాజకీయ నాయకులు అధికారానికి వచ్చిన తర్వాత వారిని నట్టేట ముంచి ఏమాత్రం కూడా వారి సమస్యలు పరిష్కారం చేయడం లేదు. కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 పార్లమెంట్ ఎన్నికలప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. తర్వాత అసలు ఉద్యోగ సమస్య గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడిన పాపాన కూడా పోలేదు. అదేవిధంగా రాష్ట్రంలో మన ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పిన వారు ఈరోజు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులు కూడా వారు భర్తీ చేయడం లేదు. తర్వాత వీరు వచ్చిన తర్వాత వాలంటీర్లందరినీ కూడా తొలగించారు, వారికి ఏమాత్రం ఉపాధి చూపలే. కాబట్టి ఏమంటే వాళ్ళ ప్రభుత్వాల అధికారానికి రాకముందు రాజకీయ పార్టీలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అధికారానికి వచ్చిన తర్వాత దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. పైగా ఇవాళ ప్రైవేటేషన్ వైపు పరుగులు పెడతా ఉన్నారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ పరిశ్రమలన్నీ వస్తున్నాయి, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అని చెప్పి మొన్నటి వరకు ఊదరగొట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ రావడంతో ఆ జిల్లా జీడిపి పెరిగింది అని వ్యాఖ్యానించారు. నిజమే, దాదాపు ఒక 20-30 వేల మందికి ఉపాధి లభించడంతో అది ఒక పెద్ద ఊరటగా ఆ జిల్లాలోని నిరుద్యోగ యువతకి ఉపయోగపడింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వ రంగంలో కడప ఉక్కు ఫ్యాక్టరీని
నెలకొల్పి ఉంటే ప్రభుత్వ రంగంలో కొన్ని పదుల వేల మందికి రాయలసీమ జిల్లాలలో కరువు పీడిత పారిశ్రామికంగా వెనుకబడినటువంటి ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లభించేది. వెనుకబడినటువంటి కరువు పీడిత ప్రాంతం యొక్క ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో దోహదపడేది. మిరాయి మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ విజయవాడలో జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథులుగా హాజరై సినిమా యూనిట్ను అభినందించారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. విజయవాడ భవానీపురం పున్నమిఘాట్లో మిరాయి చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథులుగా హాజరై సినిమా యూనిట్ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మిరాయి చిత్రం ప్రేక్షక ఆదరణతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరిపోసిందన్నారు. హనుమాన్ చిత్రంతో విజయం సాధించిన తేజ సజ్జా మరో హిట్ అందుకోవడం సంతోషకరమని తెలిపారు. మంజు మనోజ్, శ్రియా శరణ్ నటనను ప్రశంసించారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది 3 సినిమాలు చేయాలని సూచించారు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ప్రతిభను కొనియాడారు. హీరో తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్ ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గౌరా హరి, సింగర్ అర్నబ్ మాలిక్, కమెడియన్లు తదితరులు పాల్గొన్నారు. మా మనోజ్ అత్యద్భుతంగా అంటే ఎప్పుడైనా సరే ఆ ప్రతినాయకుడు పాత్ర పవర్ఫుల్గా ఉంటేనే మరి చివరిలో ప్రతినాయకుడిని తొలగించే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. తేజ ఎక్స్ట్రాడినరీగా కష్టపడ్డాడు. మనం ఏదో విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్నాం, ఎంత కష్టపడ్డాడో ఇందాక చూపెట్టారు సినిమా మేకింగ్ షాట్స్లో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది హీరోకి చాలా అవసరం. ఎంత వరుసగా 3 హిట్లు వచ్చినా చక్కగా ఒదిగి ఉండే తేజ సజ్జా ఈజ్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్ హీరో. రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయికి తేజ బాల నటుడిగా స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఎంతోమంది అభిమానుల హృదయాలు చూరగొన్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చి అందరి హీరోలాగా సంవత్సరానికి 1 సినిమా కాకుండా కనీసం 3 సినిమాలు చేయాలి. కాదు మారాలప్పుడు ఎందుకంటే హీరోల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరిన్ని సినిమాల్లో నటించాలని. ఇక ఈ సినిమా గురించి వస్తే ఫ్యాంటసీ సినిమా, జనరల్గా ఫ్యాంటసీ సినిమా అంటే అర్థం లేకుండా ఎలాగైనా తీయొచ్చు. కానీ ఎంతో అర్థవంతంగా ఆ రామతత్వాన్ని కూడా చక్కగా చూపిస్తూ సర్వశక్తులు కావాలి అంటే ఆ శ్రీరాముని ధనుస్సులో ఉన్న ఆ విల్లుని ఆసరగా తీసుకుని అత్యద్భుతమైన విజయం, అలాగే ఆ జటాయు సోదరుడు లాంటి ఆ పక్షి సహాయంతో మరి ఆ శత్రువుని ఏదైతే గ్రంథాలు పాపం శ్రీరాముడు చాలా కష్టపడి సేవ చేయాలనుకుంటారు. It's such a beautiful feeling. Chala thanks for giving me this beautiful role, for making such a beautiful movie. And it takes a very big heart to make and believe and be very honest to make a movie like this. So thank you, and thank you for making me part of your vision. Producer Garu, it's a really difficult movie to make. Thank you for believing in all of us. Teja, I've known you since you were a kid. And it's so beautiful to shine, to actually shine so bright and work so hard. And after all, you know, I've seen her love you so much and still stay so humble. It's a very rare quality. And also the love you have for cinema, it's beautiful. And the amount of yourself you put it out there,
Keep doing that. You have a long way to go. It's just so good to see you shine and do so well. I love you so much. మా అమ్మ నిర్మలాదేవి గారు సినిమా చూసిన తర్వాత నన్ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను ఎలా చూడాలనుకున్నానో, నేను ఎంత మిస్ అయ్యానో నీకు తెలియదు నాన్న. నువ్వు ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి. నా బిడ్డ మహాబీరు రామాలాగా అదిరిపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళలో ఆనందం చూశాను. అలాగే ఆ రోజంతా మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు, మా బిడ్డ సినిమా చూసారా, నా బిడ్డ సినిమా చూసారా, మా బిడ్డ ఇట్టు కొట్టారని మా అమ్మ చెప్తూ ఉంటే నాకు అంతకంటే దేవుడా థ్యాంక్ యూ అనుకున్నాను. అలాగే మా అక్క కూడా చాలా రోజులుగా చాలా ఇబ్బంది పడింది. నేను సినిమాలు చేయకపోవడం వల్ల ఎప్పుడు బాధపడుతుంది. ఫైనల్ గా ఆ రోజు నేను నాకు ఎంత అదృష్టం అంటే, ఆ రోజు మొత్తం నా కుటుంబంతో పాటు అక్క, అమ్మ, నా కజిన్స్, నా ఫ్రెండ్స్, నా ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూర్చొని ఆ రోజు ప్రసాద్ ఐమాక్స్ లో థియేటర్ చూస్తుంటే అందరితో కూర్చొని ఆ అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను నేను. అలాగే నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నా బిడ్డ ధైర్యం సినిమా చూసి ఫస్ట్ ఇంటికి వచ్చి మా బాబు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మా బాబు 3.5 years ఓల్డ్, ఇప్పుడు 7 years. అండ్ అప్పటి నుంచి బ్లాక్ స్పాట్ తో ఆ బాబు నా సన్ కూడా ట్రావెల్ అవుతున్నారు. అలాగే నా పాప కూడా సినిమా నాకు పెళ్ళి, సినిమా స్టార్ట్ అయిన తర్వాత పెళ్ళి అయింది, బాబు పుట్టింది. ఆ తర్వాత ఆ పాప ఇప్పటివరకు మొత్తం నా మొహం వాళ్ళ ఫాదర్ బ్లాక్ స్పాట్ అనుకునే పెరిగింది. వాళ్ళ నా పేరు డైరెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే నాకు ఎడ్డం తీసి చూపించాను దానికి. సో అంతలాగా మేము అందరూ ఇన్వాల్వ్ అయ్యి మూవీని డైరెక్టర్ గారి విజన్ నమ్ముకొని ఫస్ట్ ముందుకు వచ్చేసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో స్వస్థ నారీ కార్యక్రమం హాజరైన నిర్మలా సీతారామన్, చంద్రబాబు. హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మా నినాదం అన్న చంద్రబాబు. మహిళా ఆరోగ్యమే కుటుంబానికి బలమైన పునాది అని ఉద్ఘాటన. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ. పూర్తి స్థాయిలో స్వచ్ఛంద్ర, స్వచ్ఛ భారత్ సాకారంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు. డయేరియా విషయంలో కూడా విపక్షాలు రాజకీయాలు మాట్లాడటం వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రస్తుతం డయేరియా కేసులు అదుపులోకి వచ్చాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.